विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिभिरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकरपार्वतीभ्यां। భక్తి శ్రద్ధలతో ఒకసారి నమస్కారం చేసుకోండి. జై విశ్వేశ్వర. శివశర్మ అనే ఒకానొక పండితుడు తీర్థయాత్రలు చేస్తూ హరిద్వారంలో ఏకధాటిన ఆహారం లేక జ్వరం తనను అంతకంతకీ పట్టి పీడిస్తూ ఉండగా చివరికి తాను వడ్డించుకున్న అన్నపు విస్తరి మీద పడి తట్టుకున్న శివశర్మ తనువు అక్కడే విడిచిపెట్టేశాడు. కాలధర్మం పొందాడు. మొత్తం మీద శివశర్మ కాలధర్మం పొందాడు. ఈ కథ కొంచెం జాగ్రత్తగా వింటే కానీ, చివరిదాకా వింటే కానీ ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం మనకు తెలియదు. ఆ ధర్మ సూక్ష్మంలోకి వెళ్ళే ముందు వెంకటేష్ గారి తల్లి మనోరమ గారికి శాశ్వత కైలాసం సిద్ధించుగా కానీ మరొక్కసారి సంకల్పం చేయండి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళకి సత్సంకల్పం లేకపోతే ఇలాంటి మహాకార్యాలు జరగవు. అందులో ఇది కాశీక్షేత్రం, వారణాసి క్షేత్రంలో ఒక క్షణం గడపడమే కష్టం. ఇక్కడ నిరంతరం విఘ్నదేవతలుండి మనల్ని బయటికి పంపించేస్తూ ఉంటారు. అలా పంపించేటటువంటి విఘ్నదేవతల నుంచి రక్షణ కలిగించుకోవాలంటే అది కష్టమే. కాబట్టి ఇదంతా ఆ పెద్దావిడి యొక్క సంకల్పం. వాళ్ళ అబ్బాయికి కూడా మాతృభక్తి ఉంది కనుక ఈ కార్యక్రమాన్ని శిరోధార్యంగా భావించి శిరస్సును వేసుకున్నాడు ఆయన. ఎంతమందిని చూడడం లేదు మనం. తల్లిదండ్రులు చచ్చిపోతే ఆస్తుల కోసం కొట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగి ఎందుకు పనికిరాకుండా పోతున్నారు. అటువంటి ఈ రోజుల్లో ఇంకా మా అమ్మని కైలాసానికి పంపాలి, మా అమ్మని వైకుంఠానికి పంపాలి, వాళ్ళకి చేయవలసినటువంటి పనులు చేయాలి అని కోరుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారండి. కాబట్టి సందేహం లేకుండా వెంకటేష్ గారికి విజయం కలుగుగాక, వాళ్ళ అమ్మగారికి కైవల్యం తీర్చుగాక అదొక ధర్మం కూడా మనకి. శివశర్మ చచ్చి చావగానే వైకుంఠం నుంచి ఒక దివ్య విమానం వచ్చింది. చాలా అందమైన విమానం అది. ఏ ఇంధనము లేకుండా తనయంత తాను ఎగిరే విమానం. పూర్తిగా సువర్ణంతో తయారు చేయబడిన విమానం. దానికి గరుత్మంతుడికి ఉన్నట్టుగా 2 పక్షములు, రెక్కలు ఉంటాయి. పక్షము అంటే రెక్క. పక్షము కలిగింది కనుక పక్షి అన్నారు. పక్షి అంటే రెక్కలు కలిగినది అని అర్థం అన్నమాట. గరుత్మంతుడికి సుపర్ణుడు అని పేరు. సు అంటే మంచి, పర్ణము అంటే రెక్క. మంచి రెక్కలు కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే గరుత్మంతుడే. కారణం ఏమిటి? ఆయన రెక్కలు బంగారపు రంగులోనూ ఉంటాయి. ఒక్కసారి ఆయన రెక్కలు పైనుంచి కిందకి ఇలా కదిపితే సాధారణంగా పక్షులు ఇలా రెక్కలు అల్లాడిస్తే టపటపా శబ్దం వస్తుంది. పెద్ద పెద్ద పక్షులు ఎగిరినప్పుడు చూడండి పటపట టపటపా శబ్దాలు వస్తాయి. కానీ గరుత్మంతుడు రెక్కలు అల్లాడిస్తే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం ధ్వనిస్తుంది. అందుకే ఆయనకి సుపర్ణ అని పేరు. అటువంటి రెక్కలతో కూడిన విమానం వచ్చింది. ఆ విమానం పైన కూడా ఓ జెండా ఉంది. జెండా మీద గరుడ ధ్వజమే ఉన్నది.
గరుత్మంతుడు జెండా మీద బొమ్మ కింద చిత్రీకరింపబడి రెపరెపలాడుతున్నాడు. కాబట్టి మొత్తం మీద ఏమైతేనే ఈ సుపర్ణుడి యొక్క ధ్వజము కలిగిన ఒక గొప్ప విమానం వచ్చింది. ఆ విమానంలో ఇద్దరు సుందరులు ఉన్నారు. నల్లని మేఘం వంటి ఆకారం కలిగి ఉన్నారు. వాళ్ళకి 4 చేతులు ఉన్నాయి. ఆ 4 చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ధరించారు. మెడలో వనమాల వేసుకున్నారు. ఏదో ఒక మాల ఉండాలిగా మెడలో. పూర్వకాలంలో అర్చన చేసేవాళ్ళు, దేవతారాధన చేసేవాళ్ళు అందరి మెడలో ఒక దండ ఉండేది. ఈ దండలన్నీ క్షణంలో వాడిపోతాయి. కానీ వాళ్ళ మెడలో ఉన్న మాల ఎప్పటికీ వాడిపోనది. సర్వకాల సర్వావస్థలలో అప్పుడే తయారు చేసినట్టుగా ఉంటుందన్నమాట. అప్పుడే పూసిన పువ్వులు పట్టుకొచ్చి ఒక దండ గుచ్చితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ పువ్వుల నుంచి ఒక గొప్ప సుగంధం కూడా వస్తుంది. సుగంధభరితమైన వైజయంతిమాల, వనమాల ధరించి ఉన్నారు వాళ్ళు రావడంతో వాళ్ళ విమానంలో నుంచి ఒక శరీరాన్ని బయటికి తెచ్చారు. ఆ శరీరం విష్ణు శరీరం ఎలా ఉందో అలా అందంగా ఉంది. శరీరాన్ని వాళ్ళు విమానంలోంచి తీసుకొచ్చి ఈ చచ్చిపోయిన శివశర్మ ప్రాణం బయటికి తీసి ఈ ప్రాణాన్ని ఈ శరీరంలో ప్రవేశపెట్టారు. మన ఇళ్లల్లో ఉన్న సామాను ఒక ఇంట్లోంచి ఒక ఇంట్లోకి ఎలా మారుస్తామో మన శరీరంలో కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం మనం ఉన్నంత వరకే మనలో ఉంటుంది. పోయే కాలం వచ్చినప్పుడు ఈ ప్రాణం పైకి లేచిపోతుంది. అది లేచిపోయాక ఇంక వీడిని ఎవరో గౌరవించరు. ఇప్పుడు బతికొండగా దండేస్తారు. అప్పుడు ఊరికి అలా పడుకోబెట్టు దండ వేసి పట్టుకుపోతారు. ఇక ఈ శరీరానికి ఏమీ విలువ ఉండదు. ఎంత గొప్పవాడైనా వాడిని ఎక్కువ కాలం ఇంట్లో అట్టే పెట్టుకోము. ప్రాణవాయువు ఉన్నంత వరకు ఆ వ్యక్తిని ఎంతో గౌరవించిన వాళ్ళు కూడా ఆయన చచ్చాక ఎంత తొందరగా శ్మశానానికి పట్టుకుపోయి తగలబెడదామో అనుకుంటారు. కానీ మా ఇంట్లో జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టి సేవిద్దామని ఒక్కరు అనుకుంటారు. ఒక ఆవిడికి భర్త అంటే చాలా ప్రాణం. 2 నిమిషములు కూడా భర్త లేకపోతే బతకలేదు. కానీ భర్త గారు పోయాక మా ఆయన్ని ఎప్పుడు మా ఇంట్లో మంచం మీద ఉంచుకుంటానండి అని అంటుంది ఆవిడ. అంత బాబాయ్ పట్టుకుపోండి, ఆ శరీరం చూస్తే భయం వేస్తుంది, ఇంకా కాసేపు ఉంటే వాసన వస్తుంది అంటుంది. అలాగే నా భార్య లేకపోతే ఉండలేని బాబోయ్ సుందరి వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకరి లేదు కదా అన్నవాడు కూడా ఈ సుందరి కాస్త మందరి అయిపోయాక పట్టుకుపోండి అంటాడు. కానీ ఇంట్లో ఉంచండి అంటాం. ఈ శరీరం యొక్క విలువది. పంచభూతములు శరీరములో ఉన్నంత వరకు శరీరం మీద ఉన్న వ్యామోహం ఈ పంచభూతాల్లో కలిసిపోయాక వీడికి ప్రపంచంతో సంబంధం లేకుండా పోయాక దీనికి విలువ లేదు కనుక తక్షణం బయటికి పంపేస్తారు. ఇలా మన శరీరమును నడుపుతున్న ఒకనొక దివ్య తేజస్సునకు ప్రాణము లేక వసువు అంటారు. వసువు అనే శబ్దమునకు ప్రాణం అని అర్థం. అందుకే భూదేవికి వసుమతి, వసుంధర, మన ప్రాణములను ధరించున్నది. భూమి ఉంటే మనం ఉంటాం అని అర్థం. వసు శబ్దమునకు బంగారముని కూడా అర్థం. అందుకనే వసుంధర అంటే బంగారము కూడా గర్భములో ధరించినది అని భూమికి అర్థం. అసలు మన ప్రాణమే మనకి బంగారం. ఈ ప్రాణం ఎలా ఉంటుంది చచ్చిపోయేటప్పుడు, ప్రవేశించేటప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేదు పురాణాల్లో. కానీ శరీరం విడిచిపెట్టేటప్పుడు చచ్చిపోయిన వాడి శరీరములో బొటనవేలు ఎంత ఉందో అంత ఉంటుంది ప్రాణం. అంగుష్ట ప్రమాణ పురుషుడు. ఒక బొటనవేలు, నా బొటనవేలు ఎంత ఉంది, ఇంకొకటి బొటనవేలు వాళ్ళ బొటనవేలు ఎంత ఉంటుంది. ఈ బొటనవేలు ఎంత ఉందో అటువంటి ఒక కాంతి, మిలమిలమిల మెరిసిపోతున్న ఒక కాంతి ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చిన దానినే జీవుడు లేక ప్రాణము అంటాం. ఈ ప్రాణమును పాపాత్ములైతే యముడొచ్చి దానికి ఒక తాడు కట్టి, యమపాశం అనే ఒక పాశం కట్టి ఈడ్చి బయటికి లాక్కొస్తాడు. యముడి దగ్గర ఒక శరీరం ఉంటుంది. ఆ శరీరమునకు యాతనా శరీరం అని పేరు. ఆ శరీరం 5 నుంచి 6 అడుగులు పొడుగుంటుంది, నల్లగా ఉంటుంది. దానికి మనకు మళ్ళీ స్త్రీ పురుష లింగభేదం ఉండదు. ఒకటే శరీరం, మలమూత్ర విసర్జన చేసే అవకాశమే లేని విచిత్ర శరీరం అది. దుబ్బులా గట్టిగా ఉంటుంది ఆ శరీరం. ఈ ప్రాణాన్ని పట్టుకొచ్చి ఈ శరీరంలో ప్రవేశపెడతారు. ఇక్కడ శరీరం విడిచిపెట్టగానే వెంటనే వాడి శరీరం యాతనా శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ మెడకు తాడు కట్టి ఈ శరీరాన్ని ఈడ్చుకుపోయి యమకింకరులు యమలోకంలో పారేస్తారు. అక్కడ నానాయాతనలు పెడతారు. ఈ శరీరములకు చావు ఉండదు. యాతనా శరీరానికి బాధ అనుభవిస్తుంది కానీ చావు ఉండదు. అందుకే దానికి చచ్చే చావు అని పేరు. ఇంకా పుణ్యం చేశారు. మీలాంటి పుణ్యాత్ములు కొన్ని చోట్ల ఉంటారు కదా,
కాబట్టి మీ బొట్టి వాళ్ళకైతే ఏం చేస్తారనమాట, మీ పుణ్యాన్ని బట్టి, అంటే ఆ శ్రద్ధని బట్టి కొంచెం పురాణం విని మధ్యలో కొంచెం నిద్రపోతారు సరే. ఇంకా కూర్చునే వాళ్ళు అందరూ మరి పాపం గంటన్నర సేపు వినాలంటే కష్టం కదా. అందులో ఈ చల్లదనంలో కాస్తంత మధ్య మధ్యలో ఇలా ఇలా అంటారు. అలా 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 అని విన్న వాళ్ళకి మాత్రం స్వర్గం వస్తుంది. ఇంద్రుడు వచ్చి వెళ్ళని స్వర్గానికి పట్టుకుపోతాడు. అక్కడ చక్కగా రంభ ఓరోసులతో నృత్యం చేసుకుంటూ కాలక్షేపం చేసి మళ్ళీ భూలోకంలో పుడతారు. మళ్ళీ ఎప్పుడూ నా పురాణం వింటారు. ఇంకొంచెం శ్రద్ధగా ఉన్నారనుకోండి, అంటే ఏమిటి, గంటన్నర ఉపన్యాసంలో అరగంట మాత్రం నిద్రపోయి మిగతా గంట విన్నవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఇంద్రలోకం కంటే పై లోకంలో ఏ బ్రహ్మలోకానికి పడతారు. పూర్తిగా గంటన్నర శ్రద్ధాశక్తులతో వింటే మాత్రం వాళ్ళు గ్యారంటీగా కైలాసమో వైకుంఠమో అమ్మవారి లోకాలకు పెడతారు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతి, ద్వారక ఇవి సప్తమోక్షపురాలు. ఒక్క కాశీని పక్కన పెట్టి మిగతా 6 పురాలలో ఎక్కడ మరణిస్తే ఆ మరణ స్థలాన్ని బట్టి ఆ లోకానికి కడతారట. అది కూడా ఏది నేను చెప్పింది శివశర్మల భక్తితో ఉంటే. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మనం, శివశర్మకి పరమభక్తి. అందుకే ఆయన మాయాపురంలో కొంచెం ఏకాంతంగా కూర్చుని జపం చేసుకున్నాడు, ఈ జనాల యొక్క గందరగోళం పడలేక. చచ్చిపోయేటప్పుడు కూడా ఒక్క క్షణం భార్య పిల్లలు అందరూ గుర్తుకొచ్చిన అంతలోనే మళ్ళీ గోవింద అన్నాడు. గోపాలుడిని దర్శనం చేయలేదు, పూజించలేదు అనుకున్నాడు. అందువల్ల ఇప్పుడు వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు. అలా కాకుండా ఉంటే ఉపయోగం ఉంది. కొందరు అయోధ్యలో మరణించిన అక్కడ ఉన్నసేపు రామ అనుకోకుండా డ్రామా అనుకుంటే ఏమో వీడియో కోమాలోకి పోతాడు. అగస్త్యుడు లోపాముద్రతో గొప్ప మాట అన్నాడండి. బెసరుఖ పత్రలోచన కృపీటములందు మునింగియాడవే మొసళులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాని కబ్బునే అసదృశ్యమైన తీర్థఫలము అట్టి విధంబు సుమీతలంప మానసమగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థముల్. ఓ పద్మాక్షి, పూర్వం ఆడవాళ్ళని పద్మములు వంటి కళ్ళు కలిగిందా అని అనేవారు. అంటే ఆడవాళ్ళ కళ్ళు అప్పట్లో తామర పువ్వుల్లో ఉండేది పాపం. నిజంగానే ఆ కాలం కూడా వేరు, కళ్ళదోళ్ళు కూడా లేవు కదా వాళ్ళకి. ఇప్పుడు కళ్ళదోళ్ళు ఉంటే ఏమవుతుందంటే చింతాకులు లాంటి కళ్ళు అయిపోయాయి, కానీ చక్కగా విశాలంగా ఉండేవి కళ్ళు. అందుకని విశాలాక్షి అని పిలిచేవారు. అందుకని బెసరుఖ పత్రలోచన అని ఎంత ప్రేమగా సంబోధించాడు అగస్త్యుడు. ఓ పద్మలోచన, తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన దానా, అంటే పవిత్రమైన దృష్టి కలిగిందానా అని అర్థం. దాని అంతరార్థం ఏంటంటే ఆవిడ దృష్టి పవిత్ర దృష్టి, కుళ్ళు చూపులు కావు, నిజమైన కళ్ళు అవి. కృపీటములందు అంటే నీళ్లల్లో, కృపీటము అంటే నీరు. ఈ నీళ్లల్లో గంగాజలంలో మొసళ్ళు లేవా, మీలు, మీనము అంటే చేప, దాని బహువచనం మీలు, చేపలు లేవా, కర్కటకములు పీతలు ఎండ్రకాయలు లేవా, కమఠంబులు తావేళ్ళు లేవా, తావేళ్ళు ఉన్నాయి అందులో, వాని కబ్బునే అసదృశ్యమైన తీర్థఫలం. మీరు రోజు చూడండి గంగానదిలో కొన్ని చోట్ల రహస్యంగా మొసళ్ళు ఉన్నాయి. అంటే ఒడ్డుకి రావట్లేదు, కానీ ఆ ఒడ్డుకు వస్తే మనం ఒడ్డుకు ఎక్కం కదా. మనం ఒడ్డెక్కాలని భగవంతుడు ఏం చేశాడంటే మనల్ని గట్టెక్కించడానికి వాటిని ఎక్కడో అట్టే పెట్టాడు. కానీ అందులో మొసళ్ళు ఉన్నాయి, పీతలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, తాబేళ్ళు ఉన్నాయి. వీటన్నిటికీ గంగా స్నాన ఫలం వస్తుందా? రోజు గంగలో ఉంటున్నాయి, ములుగుతున్నాయి, తేలుతున్నాయి, కానీ వేటికి కూడా గంగలో స్నానము చేసిన పుణ్యం రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే వాడికి అది గంగ, ఇందులో స్నానం చేస్తే మనం పవిత్రులమవుతామనే ఊహ లేదు, భక్తి లేదు. భక్తి లేకుండా గంగలో మునిగితే ఏం ఉపయోగం లేదు. బాత్రూములో స్నానం ఎంతో, గంగా స్నానం అంతే. అదే గంగని చూచి ఆహా గంగామాత, నువ్వు శ్రీమన్నారాయణుని పాద పద్మముల నుండి పుట్టినటువంటి దానివి, నీలో స్నానము చేసినంత మాత్రం చేత సమస్త పాపాలు తక్షణం పటాపంచలైపోతాయనే నమ్మకంతో, విశ్వాసంతో, భక్తితో, అనురక్తితో, ఆసక్తితో ఒక్క దండం పెట్టి స్నానం చేస్తే అటువంటి వాడు శాశ్వతమైన కైవల్యం పొందుతాడు. దాని గంగకు అంత శక్తి ఉంది. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. రోజు
మీ ఇంట్లో కూర్చుని గంగా 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 అని అనుకోండి. మీ ఇంట్లోనే స్నానం చెయ్యండి. గంగా 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 అనుకుంటూ కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉండి కూడా, గంగకి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉండి కూడా గంగా స్నానం చేసిన ఫలితం పొందొచ్చట. ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్నారు, దాదాపు ఒక 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మీరు. కానీ మీ ఇంట్లో బాత్రూంలో స్నానం చేసినప్పుడు గంగా 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 అనుకోండి, స్నానం చేయండి. అప్పుడు ఏమవుతుందిట, నిజంగా కాశీ వచ్చి గంగలో స్నానం చేసిన ఫలితం మీకు వస్తుంది. సర్వపాపేభ్య, అన్ని పాపముల నుండి ముచ్యతే, విముక్తి పొందుతాడు. వాడి పాపాలన్నీ అప్పుడే పోతాయి. విష్ణులోకం సహా గచ్చతి. ఈ స్నానం చేసినవాడు, గంగా గంగా అనుకుంటూ స్నానం చేసినవాడు పాపాల నుండి విముక్తి పొంది వైకుంఠం పోతాట. అంత శక్తి ఉంది గంగకి. గంగా 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 అనుకుని బోలెడంత దూరంలో ఉండి స్నానం చేస్తేనే మోక్షం వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు భక్తితో ఒక్క నమస్కారం చేసి స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? అందుకే ఇంట్లో బాత్రూమ్ స్నానం కాకుండా గంగకి వెళ్ళి స్నానం చేయండి. ఇప్పుడు ప్రస్తుతం గంగ వెరువులు అంటారు, అలా ప్రవహిస్తోంది. అయినా సరే ధైర్యం చేసి ఎంతో కొంత గంగా స్నానం చేయండి. గంగా స్నానము, భగవద్గీతని పారాయణము చేయడము, హరినామస్మరణం చెయ్యడం, ఈ 3 చేసినటువంటి వాడు మళ్ళీ జీవితంలో పాపం పొందడు, పునర్జన్మ పొందడు. ఒకసారిగా చాలా పురాణాలు చెప్పాయి. అది మనకి చెప్పడం కోసమే మహానుభావుడు శంకరుడు భగవద్గీత కించిదధీత గంగా జల లవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ. ఈ 3 అన్నాడు. భగవద్గీత కొంచెం అధీత అంటే అర్థం చేసుకుని చదువు, ఉత్తిన చదవడం కాదు, ఎంతో అంతో భగవద్గీతను అర్థం చేసుకో. గంగాజలం ఎక్కువ కల, లవకణిక ఇంత చుక్క. లవము అంటే కొంచెం, కణిక అంటే డ్రాప్ అన్నమాట. లవకణిక అన్నాడు మరీ దారుణం, ఒక్క చుక్క, ఎంత చుక్క అయినా గంగ తాగు. సకృత్ అపి, సకృత్ అంటే ఒక్కసారి, ఒక్కసారి, ఓన్లీ వన్ టైం, ఒక్కసారి జీవితంలో మురారి సమర్చ, శ్రీకృష్ణుడిని అర్చించు. ఈ 3 చేసిన వాడు యముణ్ణి చూడడట అసలు. వాడు అంటే యమదర్శనం ఎవడికి అవుతుంది? పాపాత్ముడికి అవుతుంది. ఈ 3 చేసిన వాడు జీవితంలో యముణ్ణి చూడడు, హాయిగా వైకుంఠానికి పోతాడు. యముణ్ణి తన్ని మనం విజయం పొందాలంటే దానికి భగవన్నామస్మరణము కంటే గొప్ప మార్గం లేదు అని ఇంత సులభంగా చెప్పారు. అందులోనూ మీరు అదృష్టవశాత్తు 7 రోజులు గంగా తీరంలో ఉంటున్నారు. ఉండి కూడా అక్కడ స్నానం చేయకపోతే ఉపయోగం ఉంది. ఇక్కడ అసలు ఏమీ చెయ్యకపోయినా కనీసం గంగా స్నానము చేసినా అది కూడా విశ్వేశ్వర దర్శనంతో సమానం అంటారు. కాకపోతే భక్తితో చెయ్యాలి. అప్పుడు ఏమవుతుందన్నమాట, మన సమస్త దోషాలు పోతాయి. మహాత్ముడు కనుక శివశర్మ అలా చేశాడు. హరిద్వారంలో గంగా స్నానము చేసి కృష్ణనామస్మరణంతో శరీరం విడిచిపెట్టడం వల్ల వైకుంఠ దూతలిద్దరు వచ్చి విమానంలో దివ్య శరీరం పట్టుకొచ్చారు. అచ్చం విష్ణువు శరీరము వంటి శరీరం పట్టుకొచ్చారు. ఇప్పుడు శివశర్మ శరీరంలో ఉన్న ప్రాణం బయటికి లాగారు. ఈ ప్రాణమును పట్టుకొచ్చి ఈ శరీరంలో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు దౌర్భాగ్య మానవ శరీరంలో ఉన్నాడు ఆయన. మానవ శరీరం చీటికి మాటికి చెమటతో, మట్టితో, లాలాజలంతో, రకరకాల అపానాది వాయువులతో దుర్గంధభూయిష్టమైనది. మీరు ఎంత స్నానం చేసి ఎన్నిసార్లు అలంకరించుకున్నా మళ్ళీ పావుగంట పోతే మళ్ళీ మామూలే. ఈ శరీరాన్ని ఎంత తోమండి మీరు. రోజు స్నానాలు ఎన్నిసార్లు చేయండి, ఎన్ని సెంట్లు పూయండి, మళ్ళీ మన సెంటు అంతే. మన శరీరం నుంచి వచ్చే కొత్త సెంటు ఉంటుంది. ఈ సెంటు పీలిస్తే ఫెయింట్ అయిపోతాడు ఎవడన్నా. అందుకే దీనికి ఏమని పేరు? దుర్గంధభూయిష్ట శరీరం అన్నారు. అదే వైకుంఠవాసులు తీసుకొచ్చిన శరీరం అయితే ఎప్పుడు సువాసనతో ఉంటుంది. గొప్ప చందనం పూసుకుంటే వచ్చే వాసన వస్తుంది, మంచి అగరొత్తుల మీద నుంచి వచ్చే వాసన వస్తుంది. ఆ శరీరమునకు జరా ఉండదు, అంటే ముసలితనం ఉండదు, మరణం ఉండదు, పరమ సుకుమారంగా ఉంటుంది, ఆకలి దప్పిక ఉండవు. అటువంటి శరీరంలో ప్రవేశపెట్టారు. ఒక విధంగా ఆయన అదృష్టవంతుడే. కాశీలో చావలేకపోయినా కొంతలో కొంత నయం హరిద్వారంలో పోయాడు కనుక వైకుంఠ శరీరంలో ప్రవేశపెట్టబడ్డాడు. అద్భుతమైన ఆ శరీరంలో ప్రవేశపెట్టారు ఆయన. ఈ శరీరంలో ప్రవేశపెట్టి పెడపడగానే ఆ పుణ్యాత్ముడు ఒక్కసారి
తనని ఎవరు తీసుకెడుతున్నారో చూశాడు. ఒక విమానం వచ్చిందని చెప్పాక ఆ విమానంలో ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరు నీలంగా ఉన్నారు, పసుపు పచ్చని బట్ట కట్టారు, చతుర్భుజాలు 4 భుజాలు ఉన్నాయి, శంఖం చక్రం కదా పద్మాలు ధరించారు. అటువంటి వాళ్ళని చూచి ఈయన వినయంగా నమస్కరించి, అయ్యలారా నేను చాలా పురాణాలు చదివాను, పుణ్యాత్ముల్ని తీసుకుపోవటానికి వైకుంఠం నుంచి పుణ్యశీలుడు సుశీలుడు అనే ఇద్దరు వస్తారని విన్నాను. ఇప్పుడు నేను శరీరం విడిచిపెట్టినట్టు నాకు అర్థమవుతోంది. ఒక అందమైన శరీరంలో మీరు ప్రవేశపెట్టారు, ఈ శరీరాన్ని చూస్తే ఇది వైకుంఠవాస శరీరం అని తెలుస్తోంది. ఇంతకీ నన్ను పట్టుకుపోవడానికి వచ్చిన పుణ్యశీల సుశీలురు మీరేనా అని అడిగితే, నీకు మేము చెప్పాలట, పద్మాకర్ గారి పురాణం బాగా విన్నట్టున్నావు కాబట్టి నీకు అర్థమైపోయింది, సందేహం లేదు, మేమే ఆ పుణ్యశీల సుశీలురం. నువ్వు పరమ పవిత్రమైన తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ గంగా తీరంలో గంగాపానానంతరం, అది కూడా ఆచమనం చేసి చచ్చిపోయాడు కదా, ఆచమనం చేసిన నీడు కూడా గంగే. ప్రాణం పోయేటప్పుడు గంగ శరీరంలో ఉంటే ఇక వాడు నరకానికి వెడతాడా? అందుకే పూర్వం ఇంట్లో ఎవరన్నా చచ్చిపోతుంటే గంగలో కాస్త తులసీదళం వేసి ఆ తులసీ తీర్థం నోట్లో పోసేవారు. ఒక పక్కన తులసీదళం, మరో పక్కన గంగా తీర్థం, ఈ రెండు గొంతుకులోకి పడగానే వాడు శరీరం విడిచిపెడితే వాడు అతి భయంకర నరకము నుండి విముక్తి పొంది పరమ పవిత్ర వైకుంఠం పొందుతాడు. అందుకని అంతో ఎంతో గంగాజలం ఇంట్లో పెట్టుకోవాలి మనం. లేదా సులభోపాయం చెప్పారు మనకి, అన్నిటికంటే గ్యారంటీగా ఒకటే, మరణం మాత్రమే గ్యారంటీ, ఎప్పుడు పోతామో తెలియదు. అందుకని నిరంతరం శరీరం మీద రుద్రాక్షలు ఉండాలి, లేదా విభూతి రేఖలు ఉండాలి. ఈ మధ్యన మన వాళ్ళకి పైత్యం కొంతమందికి పెరిగి రుద్రాక్ష రాత్రిపూట తీసేయాలి, లేకపోతే స్నానానికి వెళ్ళేటప్పుడు తీసేయాలి అంటున్నారే, ఇది ఉట్టి అబద్ధం. రుద్రాక్ష శివమంత్రపూర్వకముగా ఒక్కసారి శరీరంలో ధరిస్తే ఆ రోజు నుంచి రుద్రాక్ష మన శరీరంలో ఒక అవయవం, ఒక భాగం. నిద్రపోయేటప్పుడు చెయ్యి తీసేసి పక్కన పెడతామా అంటే ప్లాస్టిక్ చెయ్యిని పక్కన పెట్టండి, ఒరిజినల్ చెయ్యి అయితే తీసి పక్కన పెడతామా, కాలు తీసి పక్కన పెడతామా, తల తీసేసి పక్కన పెడతామా, అదేదో సినిమాలోలాగా ఒక ఎముక బీకి బయట పెడతామా? పెట్టలేం కదా. కాబట్టి అవయవములు ఎటువంటివో రుద్రాక్ష కూడా అటువంటిది. రుద్రాక్ష ధారణాదేవ రుద్రో భవత్య సంశయః. ఒక్కసారి రుద్రాక్ష ధారణ చేసి విడిచిపెట్టకుండా ఒంటి మీద ధరిస్తే వాడు రుద్రుడే, వాడికి శివుడికి తేడా లేదు. కాబట్టి ఎప్పుడూ ధరించాలి. విభూతి కూడా అంతే, పడుకునే ముందు కాస్త విభూతి పెట్టుకోండి, దానికి ఏం పెద్ద ఖర్చు ఏముంది. విభూతి శరీరం మీద ఉన్నవాడిని కూడా యముడు నరకానికి పట్టుకెళ్ళాడు. లేదా తులసి మాలలు ధరిస్తే, తులసి పూసలు ఉంటాయిగా, దానితో తయారు చేసినటువంటి ఒక మాల మెడలో ధరించిన వాణ్ణి కూడా యమధర్మరాజు గారు పట్టుకెళ్ళాడు. ఇవన్నీ నియమాలు. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఇవి ధరించాలి. లేదా కనీసం శరీరం విడిచిపెట్టేటప్పుడు గొంతుకులో కాస్త గంగాజలం తులసీదళంతో పాటు పొయ్యాలి. చెవిలో నారాయణ స్మరణం చేయించాలి. ప్రాణం పోయే ముందు చెవిలో రామ నారాయణ శివశివ అన్నామంటే వాడు కూడా నరకం నుంచి విముక్తి పొందుతాడు. నువ్వు అలాగే విముక్తి పొందావు, ఈ విమానం ఎక్కావు, నువ్వు పరమ పవిత్రమైన మాయాపురంలో హరిద్వారంలో శరీరం విడిచిపెట్టావు, అందుకని నిన్ను వైకుంఠానికి పట్టుకుపోతున్నావు. కాకపోతే నీ పుణ్యం మరీ గొప్పది కాదు గనక వైకుంఠానికి తక్షణం వెళ్లకుండా విమానంలో చాలా ప్రయాణం చేసి అప్పుడు వైకుంఠానికి వెడతావు. మళ్ళీ ఈ ప్రయాణాలు చాలా ఉంటాయండి. మహాపుణ్యం చేస్తే ఇక వాళ్ళు బైపాస్లో వైకుంఠానికి వెళ్ళిపోతారు, ఎక్కువ ప్రయాణం ఉండదు. మళ్ళీ పుణ్యంలో కొంచెం లెవెల్స్ తేడా ఉంటే డొక్కు అంబాసిడర్ కారులో ప్రయాణము, కొంచెం మారుతి 800లో ప్రయాణం, ఆపై అదేదో స్విఫ్ట్ డిజైర్లో ప్రయాణము, ఇన్నోవా ప్రయాణము, లేదా విమాన ప్రయాణము, ర్యాకెట్ ప్రయాణాలు. ప్రయాణాల్లో తేడా లేవు, రోడ్డు అదే, మార్గం అదే, కానీ ప్రయాణాన్ని బట్టి సమయంలో తేడా వస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రయాణాల్లో ఎలా తేడాలు ఉంటాయో ఈ ముక్తి మార్గానికి వెళ్ళేవాడికి కూడా అలా మార్గాల్లో తేడా ఉంటుంది. ఇతని ప్రయాణం ఏమిటంటే దారి పొడుగుతా ఉన్న అన్ని లోకములు చూపించి వైకుంఠమునకు తీసుకురమ్మని విష్ణువు చెప్పాడు. అందుకని నాయనా నిన్ను కనిపించే లోకాలన్నీ చూపించి చూపించి ఆఖరణ వైకుంఠానికి పట్టుకెడతాం, దారిలో నీకు కనబడే ఏ లోకానికి సంబంధించిన అనుమానం ఉన్నా నువ్వు అడుగు అన్నారు. ఇక్కడి నుంచి అసలు కాశీఖండం అంటే అసలు మీకు అర్థమవుతుందన్నమాట. ఈ కథ అంతా చివరిదాకా వింటే కానీ పూర్తిగా ఫ్లాష్ బ్యాక్ మీకు తెలియదు ఇంకా. కాబట్టి శ్రద్ధగా ఎక్కడ ఆగిపోయినా మీకు అర్థం కాదు. అందువల్ల ఒక్క క్షణం కూడా అనకుండా వినాలి.
ఆ ఒక్క క్షణం అలా అన్నారంటే మళ్ళీ తర్వాత ఏం జరిగింది అని పక్కవాడిని పొడిచి అడగాలి. వాళ్ళేమో ఆయన మీకంటే గొప్ప లంబకర్ణుడైతే ఈ కుంభకర్ణుడికి తోడు లంబకర్ణుడైతే వాడు చెప్పలేడు. కాబట్టి అనుక్షణము జాగరూకులమై శ్రద్ధతో వినాలి. ఇప్పుడు వీళ్ళు ముందుగా వెళుతూ ఉండగా పిశాచి లోకం కనపడింది. భూని శరీరాలతో అస్థిపంజరాలతో మన విఠలాచార్య వారి సినిమాల్లో అస్థిపంజరాలు లాంటి వాళ్ళు కొంతమంది ఓహోహో ఓహోహో అంటూ నమశివాయ అంటూ తిరుగుతున్నారు. అప్పుడు పుణ్యశీల సుశీలురు ఇది పిశాచ లోకం, ఇక్కడున్న వాళ్ళంతా జీవితం అంతా పాపాలు చేసి చివరి క్షణంలో కొంచెం విభూతి నోట్లో పడి చచ్చిపోయారు. దానివల్ల మహాపాపాలు కొంత పోయి ఈ పిశాచ లోకంలో కొంతకాలం ఉంటారు. వచ్చే జన్మలో వీళ్ళంతా భూలోకంలో శివాలయంలో నేల తుడిచేవాళ్ళుగానో, నీళ్లు మోసేవాళ్ళుగానో, పత్రి ఎత్తి బయట పారబోసేవాళ్ళుగానో, మొత్తం మీద ఆలయంలో పరిచారకులుగా పుడతారట. పిశాచ జన్మ ఎత్తినవాడు నెక్స్ట్ ఏమవుతాడనమాట, గుళ్ళు ఉద్యోగాలు వస్తాయి. స్లీపరు స్వీపరు ఇలా ఏవో ఉంటాయి కదా, ఆ పోస్టులన్నీ వస్తాయి. ఆ జన్మలో అక్కడ భగవంతుడికి సేవ చేసి మళ్ళీ వాళ్ళు తరిస్తారు. అందుకే ఆలయంలో తొడవడం, ఆలయంలో మనం సేవ చేయటం పరమపుణ్యం అండి. గుళ్ళోకి వెళ్ళగానే వీలుంటే తొడవండి. కొంతమంది గుళ్ళోనే కాపురం పెడతారు, చచ్చినా అక్కడి నుంచి ఒక్క పువ్వు తీసిపెట్టాడు, జీవితంలో చీపురు కట్టేసి తొడవడం. ఇంకెందుకంటే గుళ్ళో ఉన్నవాటే వాడు రోడ్డు మీద ఉన్నవాటే, ఎందుకు ఆ బతుక్కడో బతికైనా. భగవంతుడికి దగ్గరగా ఉన్నప్పుడు సేవ చేసుకుంటే అదృష్టం, లేకపోతే వాడి కర్మ అంతే. ఎవడు గుడికి సరిగ్గా సేవ చేయడో అటువంటి వాడిని గురువులు అనుగ్రహించరు, వాళ్ళని ఎప్పటికీ మనస్ఫూర్తిగా దీవించలేరు. దీవించనంతకాలం వాళ్ళకి జీవితంలో బాగుపడే అవకాశం లేదు. భగవంతుడికి సేవ చెయ్యాలి. నేను చేయట్లా, నేను ఎప్పుడు మా గుడికి నేను అస్తమానం ఉండడం కుదరదాయే. ఇప్పుడు అర్చక స్వామి గారు కూడా ఒక్కోసారి నాతో వచ్చేస్తాడాయి. ఆ వచ్చినప్పుడు పనివాళ్ళు ఎంత తుడిచినా నేను వెళ్ళాక మళ్ళీ నేను చీపురు కట్టేసే తుడుస్తాను. ఊళ్ళో ఉన్నంతవరకు మా పీఠానికి వెళ్ళినప్పుడు మా అమ్మవారికి మా నవగ్రహాలకి చీపురు కట్ట వేసి తుడుస్తాను. అక్కడ తుడుస్తున్నాను కాబట్టే భగవంతుడు నాకేమో విమానాల్లో తిరిగే అవకాశం ఇచ్చాడు. లేకపోతే విమానాల్లో తిరిగి దేవుడికి సేవ చేయకపోతే వీడిని రోజు నేల మీద పారేస్తాడు. కాబట్టి ఎప్పుడు భగవత్ సేవ చాలా గొప్పదండి. పూరి జగన్నాథం తెలుసుగా, జగన్నాథపురిలో మహారాజులు తుడుస్తారు రథయాత్రలో నేలని. వాళ్ళు అందుకే రాజులు అయ్యారు. వాళ్ళకి అంత సేవాభాగ్యం వల్ల ఐశ్వర్యం అందింది. కొంతమందికి అహంకారం అనమాట, మాకు ఒకప్పుడు డబ్బు ఉండేది, మాకు పనివాళ్ళు ఉన్నారు, మేమెందుకు దేవుడికి తొడవాలి, మేమెందుకు పని చేయాలని ఇతరుల చేత చేస్తారు. ఇతరుల చేత చేయించేది బోర్డు నువ్వెందుకు చేయించడం, బోలెడు ఎంతమంది చేస్తారు. నీవు స్వయముగా భగవంతుడికి సేవ చేశావా, నీ దారిద్ర్యం తొలగపోతాడు. ఒక్క సంవత్సర కాలం అమ్మవారి ఆలయానికో, రాముడి ఆలయానికో, విష్ణు ఆలయానికో, శివాలయానికో సేవ చెయ్యండి. చీపురు కట్టు పెట్టి తొడవండి. అక్కడున్న అరటిపండు తొక్కలు తీసేయండి. ఆ కొబ్బరి చెక్కలు పగలగొట్టి ఆ కింద పారేస్తారంత ముక్కలు అవి తీయండి, పీచు తీయండి. అలా సేవ చెయ్యండి. ఒక్క సంవత్సరం తర్వాత మీరు ఐశ్వర్యం పొందకపోతే నన్ను అడగండి, నిలదీసి అడగండి. భగవంతుడికి సేవ చేస్తే చాలు, వాడు ఎటువంటి దరిద్రుడైనా సరే ఐశ్వర్యవంతుడు అవుతాడు. మనస్ఫూర్తిగా చేయాలి, వాడి కోరికతో చేయటం మనం. అవి చెయ్యండి రేపటి నుంచి. అవి చేయకపోతే ఎన్ని పురాణాలు విన్నా వ్యర్థమే. ఆ సేవ లేని దానికి ఎన్ని పురాణాలు వింటే ఉపయోగం ఏంటండి. ఈ విధముగా ఆలయాదులలో సేవ చేసి ఈ పిశాచ జన్మ నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు. అనగానే పిశాచ లోకం దాటి కొంచెం ముందుకెళ్ళారు. ఈసారి కింపురుష లోకం కనపడింది. ఈ కింపురుషులు దేవతల కంటే కొంచెం అల్పులు, చిన్నవాళ్ళు అన్నమాట. అవడానికి దేవజాతి వాళ్ళే, వాళ్ళకి మహిమలు ఉంటాయి, కానీ కొంచెం తక్కువ అన్నమాట. వాళ్ళలో మహిమ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు. ఈ కింపురుషులంతా ఎవరు అంటే, దేవాలయానికి ఉన్న నూతులు ఉంటాయి కదా, కొలనులు, అటువంటి వాటిని శుభ్రపరిచేవారంతా కింపురుషులు అవుతారట. కొన్ని దేవాలయాల్లో దేవుడి సేవ కోసం నూతులు తవ్వారు. కొన్ని దేవాలయాల ముందు పుష్కరిణిల వల్లే సరస్సులు ఉంటాయి. కొన్ని దేవాలయాలకు ముందు పెద్ద పెద్ద సరస్సులు ఉంటాయి. ఇంకొన్నింటికి ముందు నదులు ఉంటాయి. ఈ నదులను, నూతులను, సరస్సులను, లేక కొండాలను, స్వామి పుష్కరిణి వంటి తీర్థాలను శుభ్రపరిచే వాళ్ళంతా కింపురుష లోకానికి పోతారు. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. ఇప్పుడు ఒక తమాషా జరిగింది టండోయ్. ఒక ఆయన అందమైన ఒక విమానం ఎక్కి తెల్లని రూపంతో, తెల్లని బట్టలు వేసుకుని, చిరునవ్వు నవ్వుతూ, కిరీటం పెట్టుకుని, ప్రపంచంలో ఇంత అందగాడు లేడు అన్నట్టుగా ఉన్న ఆయన విమానానికి ఎదురుగా వచ్చి, నాయన శివశర్మ, నీ పుణ్యం సామాన్యమైనది కాదు. హరిద్వారంలో గోవిందనామస్మరణ చేసి గంగాజలం తాగి శరీరం విడిచిపెట్టావు, నీకు వినయంగా నమస్కరిస్తున్నాను అని 2 చేతులు జోడించి నమస్కరించాడు.
ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఈ శివశర్మ గారికి అనుమానం వచ్చిందండి, ఈయనెవరండి ఇంత తెల్లగా ఇంత అందంగా ఉన్నాడు, అబ్బబ్బబ్బా కళ్ళు, ఆ ఒళ్ళు, ఆ పళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకేదో తెలియని తన్మయత్వం కలుగుతోంది. ఆయన కిరీటం కూడా అందంగా ఉంది, పైగా వినయవంతుడు, అంతటి మహాత్ముడు నాకు నమస్కరించటం ఏమిటి, నేను కేవలం ఒక మానవ మాత్రుని కదా అన్నాడు ఆయన. అప్పుడు వాడు చిరునవ్వు నవ్వి, ఆయన గురించి నువ్వు పురాణాల్లో విన్నావు, కాకపోతే కళ్ళారా ఇప్పుడే చూసావు, జీవితంలో ఒక్కసారే చూస్తారు ఆయన ఎవరైనా, ఏదో కొంతమంది అప్పుడప్పుడు 2-3 సార్లు చూస్తారు, ఆయనే యమధర్మరాజు గారు. ఈ మహాత్ముడు యమలోకం అనే ఒక లోకం ఉన్నది దక్షిణ దిక్కున. ఆ దక్షిణ దిక్కులో ఉన్న యమలోకానికి రాజధాని సంయమని అనే పురం. సంయమని పురాన్ని ఏలుతూ ఉంటాడు ఆయన. నువ్వు పుణ్యాత్ముడివి కదా, అందులో వైకుంఠానికి పోతున్నావు కదా, అందుకే నీకు నమస్కరించాడు ఆయన. నీకు నమస్కరించి అభినందించి వెళ్ళాడు అనగానే ఈయన తెల్లబోయి, ఏమండి ఇదేదో విచిత్రంగా ఉంది, యముడు అనగానే నల్లని ఆకారంతో ఉంటాడని, ఎర్రని చింతనిప్పులు లాంటి కళ్ళతో ఉంటాడని, పెద్ద శరీరంతో ఉంటాడని, కిరీటం కూడా ముళ్ళ కిరీటం పెట్టుకుంటాడని, గద పట్టుకుంటాడని, పాశాలు పట్టుకుంటాడని, మాట్లాడితే యముండ అంటాడని మా సినిమాల్లో చూపించారు. ఇప్పుడు ఈయన చూస్తేనేమో అందంగా తెల్లగా పరమసుందరుడిగా కనపడుతున్నాడు. ఈ శమనుడికి అసలు రూపం ఇదా లేక వేరొక రూపం ఉన్నదా, ఈయన రూపం ఏమిటి, నేను విన్న పురాణాలకి దీనికి తేడా ఉంది ఏమిటంటే అప్పుడు పుణ్యశీల సుశీలుడు చెప్పారు, నిన్ను బోటి సౌమ్యమూర్తుల కనఘా శమనుండు ఇట్లు. నాయన నువ్వు పరమపుణ్యాత్ముడివి. యముడికి 2 రూపాలు ఉన్నాయి. పుణ్యాత్ములకు ఇలా అందమైన రూపంతో దర్శనమిచ్చి నమస్కరిస్తాడు. ఎంత అందంగా కనపడి ఎంత వినయంగా నమస్కరిస్తున్నాడో పుణ్యాత్ములకైనా, పాపాత్ములకు అంత భయంకరంగా ఉంటాడు. పాపాత్ములకి నల్లని చింతపండు వంటి శరీరంతో, అది కూడా మరీ పాతకాలపు చింతపండు నల్లగా అయిపోతుంది అలా కనపడతాట. ఆ శరీరంతో ఎర్రగా ఉంటాయి కళ్ళు, వికృతాకారంతో ఉన్న కిరీటం ధరిస్తాడు, చెవులకింతంత కుండలాలు ఉంటాయి, పాశములు చేత్తో గద పట్టుకుని దున్నపోతు మీద ఎక్కువస్తాడు, అనుక్షణం బెదిరిస్తాడు. కాబట్టి ఈయనకి 2 రూపాలు ఉంటాయి, పాపాత్ములకు భేకరుడు, పుణ్యాత్ములకు సుందరుడు. ఈ పుణ్యాత్ముడు సమవర్తి అని పిలువబడతాడు. ఈయనకి మాట వరసకు కూడా పక్షపాతం లేదట. కన్న కొడుకైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు, పరాయివాడైనా పుణ్యం చేస్తే ఉత్తమ లోకాలకి పంపుతాడు. అందుకే ఆయనకి సమవర్తి, అందరి ఎడల సమానముగా ప్రవర్తించువాడు, పక్షపాతం లేనివాడు అని అర్థం అన్నమాట. ఇది ఎంత కష్టం అండి. నా అనుకున్న వాడికి పులిహార పెడతాం, పరాయివాడు అనుకుంటే కిందట ఏడాది తెచ్చిన ఇడ్లీ పెడతాం. ఇది సృష్టి రహస్యం. అందరినీ మనతో సమానంగా ఎక్కడ చూడగలుగుతాం. ఎక్కడైనా రైల్లో కాఫీ కనపడిందంటే పరిగెత్తుకెళ్ళి వీడు తాగేస్తాడు తప్ప మా గురువుగారికి ఇద్దామని ఒక్కడు అనుకుంటాడా? కాబట్టి వాడికి పొట్టకి కాఫీ, పక్కవాడికి మాత్రం అక్కర్లేదు. కానీ మహాత్ముడైన యముడు అలాంటి వాడు కాదు. అనగానే ఈయన పుట్టుక ఏమిటని అడిగట. ఇవన్నీ వినాలి, వింటేనే మనం తరిస్తాం కనుక ఆయన కావాలని అడిగాడు. పూర్వం సూర్యభగవానుడికి విశ్వకర్మ కుమార్తె సంధ్యాదేవితో పెళ్ళయింది. ఈ సంధ్యాదేవికి సూర్యభగవానుడికి వరుసగా 3 పిల్లలు పుట్టుకొచ్చారు. మొదటివాడు వైవస్వత మనువు, మొదటి కొడుకే మనువు అన్నమాట. ఇప్పుడు మనం రోజు సంకల్పంలో వైవస్వత మన్వంతరి అంటున్నామే, ఈ వైవస్వత మనువు సూర్యుడికి సంధ్యాదేవికి పుట్టిన మొదటి కొడుకు. ఆయన అసలు పేరు శ్రాద్ధదేవుడు. ఈ శ్రాద్ధదేవుడు వివస్వాన్ అంటే సూర్యుడు, వివస్వంతుడి యొక్క కుమారుడు కనుక వైవస్వతుడు అన్నారు. ఆ తర్వాత 2వ కొడుకు పుట్టాడు, ఆయనే యమధర్మరాజు గారు. ఆయన కూడా వైవస్వతుడని పిలువబడిన ఆయన ధర్మమూర్తి కనుక ధర్మాత్ముడని, ధర్మజుడని, ధర్మరాజని, ధర్మదేవుడని ఇలా రకరకాల పేరుతో పిలుస్తారు. ఆయన ఎక్కడుంటే అక్కడ పాపములు శమిస్తాయి, నశిస్తాయి, అందుకని శమనుడు అన్నారు. అందరికీ సమానంగా ఒకే రకమైనటువంటి ధర్మాన్ని ప్రవర్తింపజేస్తాడు కనుక శమనుడు అన్నారు. ఆయనే ఈయన. ఆ తర్వాత ఒక కూతురు పుట్టింది. ఆ కూతురికే యమున అని పేరు. ఇప్పుడు యమునా నదిగా ప్రవహిస్తున్నవాడు కాళింది అన్న యమున అన్న ఆవిడ సూర్యపుత్రిక. ఈ కాళింది యమున అనే పేర్లతో ప్రవహించే నదిగా మారింది. ఆ తర్వాత ఆ మహానుభావుడికి మరొక పెళ్ళయింది.
ఆ పెళ్లి కథ ఏమో మనకి రాబోయే కాలంలో ఇంకా కొంచెం ముందు కథలో చెప్తాడనమాట. ప్రస్తుతానికి సూర్యభగవానుడికి సంధ్యాదేవికి పుట్టినటువంటి కుమారుడైన ఈ మహాత్ముడు కాశీ వచ్చాడు. కాశీక్షేత్రంలో తన పేరు మీదుగా విశాలాక్షి ఆలయానికి పక్కనే ధర్మేశ్వర లింగము అనే ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. కఠోర తపస్సు చేశాడు. 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఓం నమశివాయ అనే పంచాక్షరీ జపం చేస్తూ ధర్మదేవతా లింగాన్ని ప్రతిష్ఠించి నిరంతరం గంగాజలంతో అభిషేకించి అనేక దళాలతో, బిల్వపత్రాలతో, తులసీ దళాలతో, పుష్పాలతో అర్చించాడు. 2 పువ్వులు మాత్రం శివుడికి ఇవ్వకూడదు. చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. చంపకం అంటే సంపంగి, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, అన్యం సర్వం సమర్పయేత్ ఇంక ఏదన్నా ఇవ్వచ్చు పరమాత్మకి. ఈ 2 విడిచిపెట్టి అన్నీ ఇచ్చాడు ఆయన. అప్పుడు భగవంతుడు విశ్వనాథుడు ప్రత్యక్షమై, మెచ్చాను నీ తపస్సుకి, నీవు ప్రతిష్ఠించిన ఈ లింగం కలియుగాంతం వరకు ధర్మేశ్వర మహాలింగం అనే పేరుతో ఇక్కడే సుప్రసిద్ధి పొందుతూ ఉంటుంది, కొలువై ఉంటుంది. ఈ లింగాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరు యమలోకానికి రారు. ఇంత బాగా చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ధర్మేశ్వర లింగమును కాశీ వచ్చిన తర్వాత చూచినవాడు నరకమునకు పోడు పోడు పోడు. ఇక్కడే ఉంది మనకి విశాలాక్షి ఆలయం దగ్గర. ఒక్కసారి యమలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళకండి అక్కడికి. కాదండి బాబు మాకెందుకు వచ్చింది యమలోకం, ఈ భూలోకంలోనే నానాయాతన పడుతున్నాం అనుకున్నటువంటి వాడు మాత్రం ఒక్కసారైనా ఆయన్ని చూడండి, భక్తితో చూడండి. ఒక అష్టోత్తర శతనామాలు ఉన్నాయన్నానుగా, 108 నామాలు స్వయముగా యమధర్మరాజు అంతటి వాడు రచించినటువంటి నామాలు ఉన్నాయి. చాలా గొప్ప నామాలు, శివకేశవ అష్టోత్తర శతనామములు. అక్కడ చదవండి వెళ్ళి. ఆ ధర్మేశ్వర లింగం దగ్గర 108 నామాలు, అష్టోత్తర శతనామాలు. గట్టిగా చదివితే 10 నిమిషాలు కూడా పట్టదు. మన కోసం బోలెడంత సమయం వెచ్చిస్తున్నాం. భవిష్యత్తు కోసం, నరక విముక్తి కోసం ఒక్క 10 నిమిషాలు, పావు గంట వెచ్చించి శ్రద్ధాసక్తులతో ఆ అష్టోత్తర శతనామాలు చదివితే వాడు పొరపాటును కూడా యమలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత భగవంతుడు విశ్వనాథుడు ఈయన్ని దక్షిణం దిక్కుకి అధిపతిని చేశాడు. ఇది యముడి కథ అని క్లుప్తంగా యమధర్మరాజు గారికి చెప్పాడు.